మాట్లాడుతూ పెద్ద బాగా గట్టిగా మాట్లాడారు. సిగ్గు శరం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, వాళ్ళ గుండె నొక్కావు జగన్ అన్నాయన ఈ రోజు ఏ సిగ్గు శరం లేకుండా బయట తిరుగుతున్నాడమ్మా. కల్తీలు ఎక్కడ దొరుకుతుండే మాట్లాడకుండా. సిగ్గు శరం ఏమైపోయింది దానికి? సిగ్గు శరం ఏంటండి పవన్ కళ్యాణ్ గారిని సిగ్గు శరం ఏంటి? ఏ సిగ్గు శరం ఉందని చెప్పి హత్యలు చేస్తున్న వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు. సిగ్గు శరం ఉండాలండి, వాళ్ళకు ఉండాలి సిగ్గు శరం. చంపిన వాళ్ళు కూర్చోబెట్టుకున్నందుకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మైక్ ఇచ్చారు కదా అని చెప్పి సార్ మధ్యలో క్రాస్ టాక్ చేస్తే నీ ఇష్టం మారితే క్రాస్ టాక్ కాదు, క్రాస్ అటాక్ కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మారితే క్రాస్ టాక్ కాదు, క్రాస్ అటాక్ కూడా ఉంటుంది. పెట్టుకున్నాను ఆవిడ సిగ్గు తప్పమని అప్పుడు ఎందుకే కామ్గా ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు శరం అన్నప్పుడు ఆపున్నాను గాను తప్పమ్మా అనకూడదు. నువ్వు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించడం కరెక్టేనా? నువ్వు ప్రతిదానికి పవన్ కళ్యాణ్, నీ స్థాయి ఎంత, నువ్వెంత? నువ్వు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయి కాదు నీది. తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే పార్టీ మీది, హత్య చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చిన మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలరు. శేఖర్ పాయింట్ లోకి రండి ప్లీజ్. వెయిట్ శేఖర్కి ఇవ్వండి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. ఆయన సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. సార్ విజయ్ కిరణ్ గారు ఏళ్ళక సిగ్గు శరం అన్నప్పుడు ఆపుంటే ఇప్పుడు నీకు మాట్లాడే రైట్ ఉండేది. ఓకే ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని తిట్టినా సంఖ్యలు ఎగరేసుకుంటాం. ఒక్క మాట మేమంటే ఎగిరేసి వస్తామంటే ఇక్కడ ఎవరు ఖాళీ కూర్చోలేరు. ఓకే ఓకే శేఖర్ పాయింట్ లోకి రండి. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, లిక్కర్ గురించి మాట్లాడే రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. రంగు నీళ్ళు కలిపి అమ్మేశారు సార్. మరి మేము ఒక్కనే మాట చెబుతున్నాం సార్, మేము జూన్ 4వ తారీఖున మేము ఓడిపోయాం సార్. వీళ్ళ కొత్త లిక్కర్ పాలసీ రావడానికి 6 నెలలు పాత లిక్కర్ పాలసీ, అవే డిస్టరీలు, అవే బ్రాండ్లు, అవే డిస్టరీలు మొత్తం అవే ఉన్నాయి సార్. మరి రంగు నీళ్ళు ఇవి, కత్తి లిక్కర్ ఇది, మొత్తం కూడా నకిలీ లిక్కర్ ఇదని ఒక్క బాటిల్ అయినా టెస్ట్ చేసి చూపించోదా? నేను పాయింట్ అడుగుతున్నా సార్, సోచ్ చెప్పట్లా, నేను చూపించచ్చు కదా సార్. లాస్ట్ మా గవర్నమెంట్ లో కూడా చెన్నై ల్యాబ్ ఇది కల్తీ లిక్కర్ అని చెప్పేసి ఒక లేఖ తీసుకొచ్చి ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడారు సార్. కానీ అది మేము ఇచ్చింది కాదు అని చెప్పేసి చెన్నై ల్యాబే క్లియర్ గా చెప్పింది సార్. ఆ రోజు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు సార్. సార్ మేము మళ్ళీ అడుగుతున్నాను సార్, మేము వెరీ క్లియర్ గా అడుగుతా ఉన్నాం. మరి తంబలపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుతూ వాళ్ళకి సంబంధం లేకుండా వచ్చిందన్నారు. మరి పిఠాపురం నియోజకవర్గంలో నకిలీ ఆయిల్ దొరికింది, నకిలీ నెయ్యి దొరికింది, గంజాయి దొరికింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధంతో జరుగుతున్నాయా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేత కాకుండా కూర్చోన్నారా? లోకల్ ఎమ్మెల్యేగా వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతా ఉంటే ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? మేము అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పమానండి సార్. మేము వెరీ క్లియర్ గా అడుగుతున్నాం సార్. అక్కడ జయచంద్ర రెడ్డి డ్రైవర్ చెప్పినటువంటి చెప్తున్నారంటే వాళ్ళందరినీ పట్టుకోబట్టే కదా శేఖర్ రెడ్డి గారు. మీరు చెప్తున్నారంటే వాళ్ళందరినీ పోలీసులు పట్టుకోబట్టే, ఆ శాఖలు పనిచేయబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఏ దొంగ నా కొడుకు చట్టం ముందు నిలబెడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. క్రాస్ టాక్ ఎట్లా అంటున్నారు సార్? ఆయన సమాధానం అడిగారు కదా, ఆయన అడిగిన సమాధానం చెప్తున్నావు. నువ్వే కదా సమాధానం చెప్పన్నావు, సమాధానం చెప్తే వినలేకపోతే ఎట్లా? నేను అడుగుతా తర్వాత నీ టర్మ్ వచ్చినప్పుడు సమాధానం చెప్పి రాసుకో, ఇట్లా పేపర్ లో రాసుకో. ఓకే ఓకే. చర్చ చేసేట ఏం చేస్తాం? చర్చా సంప్రదాయం తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తాం? పెద్ద మనిషి మాజీ జడ్జి గురించి మాట్లాడటం ఎత్తుకోవడం ఆయన క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తావు. రాష్ట్ర ప్రజలకు తెలుసులేదు, మొత్తం తెలుసు. ఏ జడ్జి మొత్తం తెలుసు. అయ్యా ఎవరి పెద్ద మనిషి శబ్దం ఏందో ప్రపంచం మాట్లాడండి. పాయింట్ రానండి, ఎందుకు టైం వేస్ట్ సార్. మధ్యలో ఒక్క నిమిషం చెప్తున్నాను సార్. సార్ ఏదైతే ఎక్సైజ్ శాఖను అభినందించాల్సిందండి సార్. సార్ మే నెల నుంచి జరుగుతా ఉంటే అక్టోబర్ 3వ తారీఖు వరకు జరుగుతా ఉంది సార్. దాన్ని బయట పెట్టింది ఎక్సైజ్ శాఖ కాదు సార్, గుర్తుపెట్టుకోవాలి. లోకల్ గా ఉన్న వాళ్ళు ఆ పాల వ్యాన్ తిరుగుతుంది. పాల వ్యాన్కి వైన్ షాప్ దగ్గర ఏం పని, పాల వ్యాన్కి ఏదైతే బెల్ట్ షాప్ దగ్గర ఏం పని అని చెప్పి లోకల్ వాళ్ళ